గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. నమస్కారం అండి, నా పేరు కుర్మిళ్ళ శ్రీదేవి. నేను హన్మకొండ చౌరస్తా నుండి వచ్చాను. నేను స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తుంటాను. గత 40 ఏళ్ళుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా నడుపుతుంటాను. అట్ ద సేమ్ టైము ఈ స్ఫూర్తి సర్వీసెస్ నుండి అవార్డులు పొందడం ఇది దాదాపు 11వసారి. నాకు భారతీయ నారీ శక్తి సావిత్రిబాయి పూలే కావచ్చు, ఇప్పుడు నంది అవార్డు కావచ్చు, మదర్ తెరీసాది కావచ్చు, అట్లా చాలా వచ్చాయి నాకు. మీరు ఎలాంటి సోషల్ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత 40 ఏళ్ళుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానండి. ఇప్పుడు కూడా ఉన్నాను. 2027 నవంబర్ నా రిటైర్మెంట్ ఉంది. అప్పటి నుండి కూడా నేను చాలా పలు రకాలైన సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటుంటాను. స్కూల్ పిల్లలకు కావచ్చు, అనాథలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, చాలా మందిని చేరదీసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి చదివించి పెళ్లిళ్ళు చేసి వృద్ధులను కూడా ఆదరిస్తూ స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నాను సార్. అన్నదానాలు అవి జరుగుతుంటాయండి. ఈరోజు స్ఫూర్తి ఇంటర్నేషనల్ వాళ్ళ ద్వారా మీరు నంది బహుమతి తీసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందదాయకంగా గర్వంగా ఉందండి. దీంతో ఈ నంది అవార్డుతో నాకు నా బాధ్యత, సమాజం పట్ల నా బాధ్యత మరింత పెరిగిందని నేను భావిస్తూ ఇదే స్ఫూర్తితో, ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్ళాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ, నా తల్లిదండ్రుల దీవెనలతో, నా అత్తమామ దీవెనలతో, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, నా సహోదరులు, సోదరీమణులు, అందరి స్నేహితులు, ఈ సమాజం మొత్తానికి నేను స్నేహహస్తం అందిస్తున్నానండి. మీ కోఆపరేషన్, సమాజం కోఆపరేషన్ నాకు తప్పకుండా కావాలి. ఇదే స్ఫూర్తితో నేను మరింత ముందుకు వెళ్ళి మరిన్ని స్వచ్ఛందమైన కార్యక్రమాలు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మీరు ఇంత పెద్దవారు మేడం, ఇంత ఎనర్జెటిక్ తో ఇప్పటికీ ఇంత పనిచేస్తున్నారు, అది కూడా సోషల్ సర్వీస్, ఫ్రీ సోషల్ సర్వీస్. అయితే ఈ సమాజానికి కూడా, ముఖ్యంగా మహిళలకు కూడా ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు? షార్ట్ టర్మ్ మెసేజ్. నేను ఒకప్పుడు మహిళలకు ఇంట్లో ఉండొద్దమ్మా, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అని చెప్పేదాన్ని, వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చేదాన్ని అండి చాలా. కానీ ఇప్పుడు స్త్రీ ఇంటా బయట మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోతుంది సార్. కాబట్టి స్త్రీ వెనుకటిలాగానే మళ్ళీ కుటుంబ పాత్రను నిర్వహిస్తూ చదువుకోవాలి, బట్ పిల్లల పట్ల, కుటుంబం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ ఇంట్లో ఉండి సామాజిక కార్యక్రమాలు చేపడుతూ మరింత ముందుకు వెళ్లాలని, స్త్రీకి రక్షణ లేని ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.